హాయ్ హలో ఎవ్రీవన్, ఇట్స్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. మేము వచ్చేసి భద్రాచలం వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి 3:30కి అలా బయలుదేరాము. ఓన్ వెహికల్లోనే మా పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాము. వెళ్ళేదారిలో సన్ రైజ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అసలు నేచర్ వ్యూస్ చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తాయి కదా. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు శ్రీనిక కూడా బాగా ఎంజాయ్ చేసింది జర్నీలో వాళ్ళ అన్నలతో పాటు. స్పెషల్ ఏంటి ఈరోజు భద్రాచలం వెళ్ళడానికి అంటే ఈశాన్ బర్త్డేకి వెళ్తున్నాము. నేను వెళ్ళడం ఫస్ట్ టైం భద్రాచలం. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా 10:30కి రీచ్ అయ్యాము భద్రాచలం. అక్కడ గోదావరిలో స్నానానికని వెళ్ళాము. వాటర్ అంటే నాకు చాలా భయం. అసలు ఫస్ట్ వెళ్ళలేదు నేను. మా అక్క రమ్మని ఫోర్స్ చేస్తే వెళ్ళాను. నేను వెళ్తుంటే మా శ్రీనిక ఏడుస్తుంది. నాకున్న భయమే వాటర్ అంటే శ్రీనిక కూడా ఉన్నట్టుంది. ఫైనల్గా అక్కడ స్నానాలు అయితే చేసేసి టెంపుల్కి వెళ్ళాము. శ్రీనిక ఇలా రెడీ అయింది టెంపుల్కి. అక్కడ దర్శనం అయిపోయినాక ఈవినింగ్ 4 o'clockకి పర్ణశాల వెళ్ళాము. అక్కడ కూడా ఒక టెంపుల్ పక్కనే ఇలా వాటర్ ప్లేస్ ఉంటే అక్కడ బోటింగ్ చేసాము. బోటింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మా ప్రసి, మా బర్త్డే బాయ్ ఈశాన్. నెక్స్ట్ గోదావరి సన్సెట్. వావ్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు బోటింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. శ్రీనిక కూడా వాటర్ని చూస్తే భయపడింది. బోట్ ఎక్కగానే ఫుల్ ఎంజాయ్ చేసింది. అసలు శ్రీనిక చాలా బాగా అనిపించింది. అసలు ఈవినింగ్ టైము మైండ్ మొత్తం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది. అసలు ఆ వాటర్ సన్సెట్ చూడగానే. నెక్స్ట్ విజయవాడ బయలుదేరాము కనకదుర్గ టెంపుల్ కానీ. వర్షం మాత్రం ఫుల్ పడింది దారిలో. 1/2 hour ఉరుములు మెరుపులు వర్షం. అమ్మో, చాలా అంటే చాలా భయం అయింది. అసలు ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా అనిపించింది నాకైతే. అసలు రోడ్డు మొత్తం వాటర్, అదే వాటర్లో కార్ డ్రైవ్ చేసింది మా బావ. నాకు చాలా గ్రేట్ అనిపించింది. అసలు ఫైనల్గా 10:30 అలా తేరుకున్నాం. విజయవాడ కూడా నెక్స్ట్ డే దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చే దారిలో ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటూ వచ్చాము. చాలా బాగా అనిపించింది. అసలు శ్రీనిక అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు జర్నీ అంటే నాకు ఎంత ఇష్టమో మా శ్రీనిక కూడా అంతే ఇష్టం. బాగా ఎంజాయ్ చేసింది శ్రీనిక కూడా ఫ్యామిలీతో పాటు. ఇది మా ఫ్యామిలీ ట్రిప్పు. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు